ఈ రోజు కూడా మనం చూసాము లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే మెడికల్ కాలేజీల విషయంలో స్పష్టంగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పీపీపీ విధానం మీద ఆయన వైఖరి ఎలా ఉంది అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోలేమన్నట్టుగా ఈ రోజు వైఖరి ఉంది. కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే చెప్పేసి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము. మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల అంశము దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, దీని మీద మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పాము. ఖచ్చితంగా అందరం కలిసి ఇప్పటికే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు కాబట్టి భవిష్యత్తులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా వీళ్ళు ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా పీపీపీకే మరి వాళ్ళు స్టాండ్ అవుతూ, అలానే ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ల కోసమో ఆ కిక్ బ్యాక్స్ కోసమో మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసము వాళ్ళకు మంచి వైద్యం అందిద్దాము, వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిద్దామని ఇంత కూడా లేదనేది మనకు స్పష్టం అవుతా ఉంది.